సత్యసాయి జిల్లా కదిర్లో ఘనాన మోసం వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన మురళీధర్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి పరారయ్యాడని బాధితులు ఆరోపించారు. మురళీధర్ స్పందించకపోవడంతో బాధితులు కదిరి పోలీసులను ఆశ్రయించారు. మురళీధర్పై మదనపల్లి, హిందూపురం, బెంగళూరు, ఇతర జిల్లాల్లో కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జాబ్ ఇప్పిస్తానని కదిరి నివాసి అయిన మురళీధరు మళ్ళీ కాజుకుంటుపల్లికి చెందిన ఆంజనేయులు 3,70,000 నా దగ్గర తీసుకొని 2023 సంవత్సరంలో తీసుకున్నారు. ఇప్పటికీ జాబ్ ఇవ్వలేదు, డబ్బులు కూడా రిటర్న్ ఇవ్వలేదు. కాల్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. పైగా బెదిరించారు, నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఫ్యూచర్ లేకుండా చేస్తాము అనేసి బెదిరిస్తున్నారు. నాలాంటి బాధితులు చాలామంది ఉన్నారు. హిందూపూర్ నుంచి కూడా ఉన్నారు, చాలా మదనపల్లి నుంచి ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళ దానికోసమని ఈరోజు కదిరికి వచ్చి సిఐ గారిని కలిసి కేసు ఇవ్వడం జరిగింది. సార్కి చెప్పాను, తగిన న్యాయం చేయమని కోరాను. ఆల్రెడీ కేసు తన మీద ఫైల్ అయ్యింది. సారు కూడా న్యాయం చేస్తామన్నారు. పేపర్ ముఖంగా కూడా నేను, పత్రికా ముఖంగా కూడా నేను కోరుకుంటున్నా తగిన న్యాయం చేయాలని.